నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ఆయుర్వేదం ఒక అపార గని. దాని గురించి తెలుసుకోవాలంటే మన జీవితాలు కూడా సరిపోవేమో. ఎందుకంటే ఇప్పుడు విశ్వసించట్లేదు అనేసి చాలామంది అనుకుంటున్నా. ఈ మధ్యంలో ఆయుర్వేదానికి సంబంధించి క్రేజ్ ఎలా పెరిగింది అనేది మనం క్లియర్ కట్గా చూస్తున్నాం. మరి ఆయుర్వేదంలో ఏ జబ్బుకైనా మందు ఉంది అని మన ఋషులు ఎప్పుడో కనిపెట్టారు. ఇప్పుడు వస్తున్న కొత్త తరం జబ్బులకు కూడా ఆయుర్వేదంలో ఆ గనిలో నుంచి ఎన్నో అద్భుతమైన వైద్యము వెలికి తీయబడింది అనేది చాలా తక్కువ మందికి తెలుసు. ఈ నేపథ్యంలో ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న చిట్కాలు కావచ్చు, ఆయుర్వేదం గురించి తెలుసుకోవాల్సింది కావచ్చు, ఏముందన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా, ఏదైనా కొత్త విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా, మా కార్యక్రమాన్ని చూస్తున్నట్టయితే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ ఎపిసోడ్లో డాక్టర్ గారిని కలిసినప్పుడు మీరు సంధించిన ప్రతి ప్రశ్నను ఆయన ముందుంచడం జరుగుతుంది. దానికి చక్కటి సమాధానం ఆయన మాటలోనే తెలుసుకుంటారు. గురు ఆయుర్ కేర్కు సంబంధించి నంబర్ కూడా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంది. మీరు దీర్ఘకాలికంగా సమస్యలతో బాధపడుతున్నా సరే చక్కటి పరిష్కార మార్గాలు సీనియర్ వైద్య నిపుణులు డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు ఇప్పటికే కొన్ని అద్భుతాలను సృష్టించారు. మీరు ఆయనతో మాట్లాడితే మీకు మరికొన్ని విషయాలు తెలిసి ఇన్ని రోజులు నేను ఎందుకు మేము పట్టించుకోలేదా అనేసి అన్న బాధను కూడా వ్యక్తం చేస్తారు. మరి ఇవాళ ఏ అంశాల గురించి తెలియజేస్తారో ఆయన మాటలోనే తెలుసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? డాక్టర్ గారు రెడీగా ఉన్నారు, ఆయనతోనే మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. ఇప్పటికే ఆయుర్వేదానికి సంబంధించి కొన్ని వందల వేల ఎపిసోడ్స్ మీరు చేశారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వాము నోట్లో వేసుకుంటే సకల రోగాల నివారణ అనేసి, ఉప్పు చక్కెర కలుపుకొని తాగితే చాలా రకాల ప్రయోజనాలు ఉంటాయని, లేదు ఇది నిల్వ చేసి పెట్టుకుంటే ఎన్ని నెలలైనా వాడొచ్చని, ఇలాంటి అనేక రకాల చిట్కాలు చూస్తున్నాం. ముందుగా ఒక ఆయుర్వేద సీనియర్ వైద్య నిపుణులుగా ఈ చిట్కాలకు సంబంధించి ఫస్ట్ మీరు ఏం చెప్తారు? ఫస్ట్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఇప్పుడు ప్రేక్షకులు అని అనుకుంటే దాంట్లో ఎన్నో దొంతర్లు ఉన్నారు. అంటే దొంతర్లు అంటే ఒక సినిమా ప్రేక్షకులలో ఫ్రంట్ బెంచెస్, మిడిల్ బెంచెస్, టాప్ బెంచెస్ అంటాం. సో సినిమా అంతా కూడా మన తెలుగు సినిమా అంతా ఎట్లా ఉంటుందంటే ఒక రస్టీ లుక్తో వచ్చేటటువంటి KGF1, KGF2 లాగా ఆ సినిమాలకు మనం అలవాటు అయిపోయినాం. పుష్ప1, పుష్ప2. మరి అలా అంటే దురంధర్ కూడా సినిమానే కదా. దురంధర్ 1 వచ్చింది, 2 వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా అది ఒక రకమైనటువంటి వేవ్ను సృష్టించింది. రియలిస్టిక్ లుక్ ఎట్లా ఉంటుందని కూడా చూసాం. సినిమా మాధ్యమంలో మనం వీటన్నిటిని గమనిస్తూ ఉన్నాం. తెలుగు సినిమా ఎట్లయితే అంటే రొటీన్లో పడిపోయింది. ఈరోజు విమర్శలను కూడా ఎదుర్కొంటుంది. సినిమా అంటే ఇలాగే ఉంటుందా, సినిమా అంటే ఇంతకన్నా భిన్నంగా ఉండదా, యథార్థ గాథలను చిత్రీకరించలేరా అని అంటున్నారు. మరి అప్పుడు దురంధర్ అనేది ఒక పెద్ద ఆవిష్కరణ జరిగింది. ఇప్పుడు సినీ పండితులు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అలాగే ఆయుర్వేద వైద్యం కూడా చాలా గొప్పది. ఇప్పుడు నాకు కొంతమంది కామెంట్స్ పెడుతూ ఉంటారు, సోది అని పెడుతూ ఉంటారు, మరొకటి అంటారు, ఇంకోటి అంటారు, బాగా డబ్బులు సంపాదించారు, కబుర్లు చెప్తున్నారు అంటారు. సో మరి మంచి కామెంట్స్ కూడా పెట్టినటువంటి వాళ్ళు కూడా ఉంటున్నారు. ఓకే, సో కొంచెం మన యొక్క ఐక్యూ లెవెల్స్ని పెంచుకోవాలి. ఇప్పుడు దురంధర్ లెవెల్కి ఎట్లయితే పుష్ అయినామో, సో పుష్ప2 ఒకటే కాదు నాన్న, KGF1 ఒకటే కాదు, 2 ఒకటే కాదు, దురంధర్ రేంజ్కి వెళ్ళండి. ఒక నేషనల్ లెవెల్లో ఒక విషయం ఎట్లా ఉంటుంది, ఇంతసేపు మన ఇల్లు, మన కుటుంబము, మన ప్రపంచం ఇది ఒకటే కాదు, బయట ప్రపంచం కూడా చాలా పెద్ద ప్రపంచం ఉంది కదా. దేశం కోసం ఆహారం కృషి చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. మరి అలాంటి దాని గురించి నువ్వు ఎలాంటి ప్రయారిటీ ఇస్తావు? అట్లాగే ఆయుర్వేద వైద్యం కూడా ఎన్నో రకాలైనటువంటి ప్రెజర్స్ మన దేశంలో ఎన్నో రకాల నాగరికతలు వచ్చాయి. 1000 years నుంచి ఆల్మోస్ట్ ఆల్ చెప్పాలి అంటే భారతదేశ సంస్కృతి పైన, సభ్యత పైన, భారతీయుల యొక్క శాస్త్ర సాంకేతిక రంగాలపైన విపరీతమైనటువంటి ప్రెజర్ పెరిగింది. దాని గురించి ఎవరు ఆలోచించాలి? అందులో ఆయుర్వేదం కూడా ఉంది. ఒక మంచి ఆయుర్వేద వైద్యుడు నలందాలో దాదాపు 700 సంవత్సరాలకు మంచి వైద్యం చేసినందుకు గాను ఆయనకు వచ్చిన తోఫా ఏంటంటే నలంద యూనివర్సిటీని తగలెట్టారు. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. చెప్పండి, ఎవరు తెలుసుకోవాలి? అది తెలుసుకోవాలి కదా. మరి
ఆయుర్వేద డాక్టర్కి ఒక్కరికి పట్టలేదు కదా ఆయుర్వేద వైద్యంలో ఏమేమి ఉంది చెప్పడానికి. చెప్తూ ఉంటే మీకు వినే ఓపిక కూడా లేదు. సో మీరు ఎంతసేపు మీ కామెంట్స్ పెడితే ఎట్లాగా ఆ పైన కామెంట్ని చూసైనా సిగ్గుపడాలన్నాడు. మనం కామెంట్ పెట్టేటప్పుడు మహేష్ బాబు గారు విశిష్టమైన అనుభవం కలిగిన వాళ్ళు, మంచి వైద్యం చేస్తారు, ఎన్నో రకాలైనటువంటి కేసులను టేకప్ చేసి సక్సెస్ఫుల్గా తగ్గించారని పెట్టినప్పుడు మనం ఒక నెగిటివ్ కామెంట్ పెట్టేటప్పుడు సిగ్గుపడాలి అసలు చెప్పాలంటే. మరి ఇప్పుడు చూడండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన ప్రతి వాడు మాట్లాడుతున్నాడు. వాళ్ళంతా ఆయుర్వేద వైద్యుల, వాళ్ళకు ఒక శాస్త్రీయమైనటువంటి వారసత్వ సంపద ఏమైనా ఉందా? ఎక్కడ చదువుకున్నారు వాళ్ళ అస్తిత్వం ఏమిటి? ప్రతి గన్నేగడి చెప్పిందంతా ఆయుర్వేదం అంటే ఎట్లా మరి చెప్పండి? అని చెప్పేదాంట్లో ఒక మొక్క ఏదైనా ఉంటే ఉండొచ్చునేమో. సో ఇవన్నీ మీరు విని ఒక ఆయుర్వేద వైద్యులు కూడా ఆ కోణంలోంచి చూస్తే ఎట్లా? అట్లా చూసినా బాగుంది, అలా కూడా చూడరు. ఆయుర్వేద వైద్యులు ప్రత్యేకమైన కోణంలోంచి చూస్తారు. ఎవరు చెప్పాలి? ఇక్కడ ఎంత తల మునకలైపోయేసి ఎంతో ఆలోచించి ఒక ప్రోగ్రామం చేసి మీకు సరైనటువంటి దృక్పథం ఎలా ఉంటుంది, ఒక ఆయుర్వేద వైద్యుని ఎలా ఆలోచించాలి అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. దాదాపు కొన్ని వేల ప్రోగ్రాం చేశాం. కొన్ని మీడియా సంస్థలు పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా మాట్లాడుతూనే ఉన్నాం అక్కడ. తర్వాత తెలుగులో వచ్చేటటువంటి దినపత్రికలలో కూడా రాసాం ఆయుర్వేదం గురించి. నాకు తెలిసి ఇంతకు మించి చెప్పడానికి కూడా తెలుగు పాఠక లోకానికి ఇంకా లేదు చెప్పాలి అంటే. ఇప్పుడు ప్రతి మొక్క గురించి 2 ఆకులు నవ్వులండి, ఆ 4 గింజలు నోట్లో వేసుకోండి అంటే ఎట్లా పని చేస్తుంది? మా దగ్గరకు వచ్చే రోగులను చూసినట్లయితే సంజయ్ గారు, నేను నమ్ముతారో నమ్మరో, మా దగ్గరికి వస్తే ఒక విచిత్రమైనటువంటి భావజాలం మాట్లాడతారు. నాకు ఆయుర్వేదం తెలియదండి. మరి ఎవరు చెప్పాలండి? తెలీదు అంటే ఎట్లా మరి చెప్పండి? తెలుసుకోవాలి కదా. మీ పిల్లవాడు ఇంటర్మీడియట్ పాస్ అయ్యండి అని అంటే మరి బైపీసీ కంప్లీట్ అయిపోతే ఎంబీబీఎస్ తప్ప వేరే మార్గాలు ఉన్నాయి చూడవా? అప్పుడు ఎంబీబీఎస్ తర్వాత నెక్స్ట్ వెంటనే కనిపించే దేశవ్యాప్తంగా ఏంటి? ఆయుర్వేద వైద్యం చెప్పాలంటే. నువ్వు తెలుసుకుంటున్నావేమో కానీ తెలుసుకునే లోపల ఎన్ని తప్పులు చేస్తున్నావు, ఎన్ని కామెంట్స్ చేస్తున్నావు? అది ఎవరైనా ఒకరు అడగాలి కదా. నీకు అద్భుతమైన వైద్యం జరుగుతుంది. ఇప్పుడు నాది కూడా సంజీవిని ఛానల్ ఉంది, కొట్టి చూడు. బిఫోర్ అండ్ ఆఫ్టర్ కొన్ని వందలు ఉన్నాయి, టెస్టిమోనియల్స్ ఉన్నాయి. ఆ టెస్టిమోనియల్ చూసన్నా గమనించుకోవాలి కదా. ఇంత చేస్తున్నారు, ఇంత వర్క్ నడుస్తూ ఉంది. ఇది వదిలేసి ప్రతి ఒక్కరు ఆ గాసిని ధనియాలు నవలండి, లేకపోతే కొంచెం వాము నోట్లో వేసుకోండి, కొంచెం వేసుకుంటే పని చేస్తుందా ఎక్కడైనా? ఇదో కూరలు వేసుకున్నట్లు 4 గింజలు పోపుల డబ్బాల నుంచి తీసి 4 గింజలు వేసుకొని నోట్లో వేసుకొని నమ్మి నాకు ఎసిడిటీ తగ్గలేదు. మొన్న ఆయన వచ్చాడు నా దగ్గరికి, వాళ్ళ ఆవిడ చెప్తా ఉంది, అవన్నీ పిచ్చాలోచనలు వదిలేసి మహేష్ బాబు దగ్గర వైద్యం చేసుకోండి అన్నారు. మోకాళ్ళ నొప్పులు అద్భుతంగా తగ్గుతున్నాయి. కింద నల్లని మచ్చలు ఉన్నాయి, అవి వెరికోస్ వెయిన్స్ సంబంధించినటువంటి నల్లని చారలు. వాటి కోసం తైలం పెట్టుకొని అర్థం చేసుకోండి అంటే, లేదండి నేను యూట్యూబ్లో చూశానండి, అంత పెట్టి చేసుకుంటున్నానండి, అది కూడా చేయొచ్చా అండి? వాళ్ళ ఆవిడంటుంది, ఆ పిచ్చి మందులన్నీ ఎందుకంటే అనవసరంగా, డాక్టర్ దగ్గరికి వచ్చావు, డాక్టర్తో మాట్లాడచ్చు కదా అంటుంది. రాసుకుంటే ఏం కాదా మహేష్ బాబు గారు? ఏమనండి చెప్పినాయని అడగండి అండి, మరి నేనేం చెప్పగలను చెప్పండి అన్నాను. ఎందుకంటే మళ్ళీ గంట ముచ్చట అవుతుంది అంతే కదా. మా దగ్గరికి వస్తే వాళ్ళ యొక్క విశ్వరూపాలను నేను బ్రహ్మాండంగా చెప్పగలను, క్లయింట్స్ యొక్క విశ్వరూపాలను. ఈ 4 గోడల మధ్య లోపల ఎంత ఉంటుందంటే ఒక్కొక్కరు 20 నిమిషాలు 25 నిమిషాలు మాట్లాడతారండి. రోగం తగ్గే ముందు ఒక రకంగా ఉంటారు, తగ్గుతున్న క్రమంలో ఒక రకంగా ఉంటారు, తగ్గే దశలో ఒక రకంగా ఉంటారు, తగ్గిన తర్వాత ఇంకో రకంగా ఉంటాడు. ఇన్ని రకాలైనటువంటి కళారూపాలు ప్రదర్శిస్తారండి క్లయింట్స్. నేను చెప్పాలంటే అసలు కట్టలు ఉంది పేషెంట్ల గురించి మాట్లాడేది. అంటే ఇట్లా ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర ఇట్లా ఉండట్లేదండి, ఇక్కడ మాత్రమే ప్రత్యేకంగా ఉంటారన్నట్లు. సో కాబట్టి ప్రజలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పైన వచ్చినటువంటిది అసలు దీన్ని నమ్మాలా వద్దా అంటే దాని వ్యాలిడిటీని మీరు తెలుసుకొని రండి. ఆయన ఒక్క కేసును ఎక్కడైనా తగ్గించిన దాఖలాలు ఉన్నాయో చెప్పమని చెప్పండి. అంతే నేను అడిగేది. 2 ఆకులు నవలండి, ఆయన ఎవరో శాస్త్రి గారు చెప్తారు, ఈ 4 ఆకులు నములితే చాలండి, ఇంకా డాక్టర్లు ఎందుకండి, ఇంకా
10 సంవత్సరాలు చదువుకోవడం ఎందుకు, అనుభవం సంపాదించడం ఎందుకు, ఇదంతా ఎందుకు? ఆ 4 ఆకులు నమిలేస్తే అయిపోయింది కదా, ప్రతిదానికి డోలో 650 వేసుకుంటే సరిపోయింది కదా. ఎందుకంటే అక్కడ అలోపతిక్ డాక్టర్లు ఎందుకు, ఇక్కడ ఆయుర్వేదం డాక్టర్లు ఎందుకు? ఒకరొకరు రోగాలు తగ్గక చచ్చిపోతున్నారండి. అటు అలోపతి డాక్టర్లు విపరీతంగా కష్టపడుతున్నారు, ఆయుర్వేద డాక్టర్లు విపరీతంగా కష్టపడుతున్నారు. మధ్యలో దూరిపోయారు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్. వాళ్ళంటే నాకేం శత్రువులు ఏం కాదండి. ఒక మంతెన సత్యనారాయణ రాజు ఉన్నారు, మాట్లాడుతున్నారంటే నేను ఆయన ఇద్దరం కలిసి టీవీలో ఆల్మోస్ట్ ఆల్ ప్రోగ్రామ్ చేసినప్పటి నుంచి చూస్తున్నా. ఆయన మాట్లాడిన దాంట్లో అర్థం ఉంది. ఆ లెవెల్లో మాట్లాడితే ఆయన ఒక న్యాచురోపతికి ఒక అందమైనటువంటి కితాబ్ ఇచ్చారు. ఆ విషయంలో మాత్రం నేను అతనికి ఓటేస్తా. ఆయన యోగా చెప్తారు, అంతవరకు ఉంటారు. కొన్ని విషయాలు చెప్పినా, ఒకవేళ ఆయుర్వేదం అంశాలు చెప్పినా దానిపైన రీసెర్చ్ చేసి ఎలా వాడాలి ఏమిటి అని చక్కగా వివరిస్తారండి. నాకు నిజంగా ఐ లైక్ మంతెన సత్యనారాయణ రాజు ఎలాటండి. నా మిత్రుడైనా గర్వపడతాను కూడా. అది వదిలేసి ప్రతి వాళ్ళు మాట్లాడేవాళ్ళేనండి. ఈ ఒక్క ముక్క చాలు. మరి ఒక్క ముక్క చాలు అంటే ఆయన ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఏమో బాబు గారు. మరి ఆయన న్యాచురోపతి ప్రాక్టీస్ చేస్తారు. మరి న్యాచురోపతి ప్రాక్టీస్ చేసినప్పుడు పొరపాటున ఆయన దగ్గరికి వెళ్తే, ఆయన ఆశ్రమంలో అడ్మిట్ అవుతే 70,000 80,000 తీసుకుంటారండి. కరోనా టైంలో అయితే 1,00,000 రూపాయలు తీసుకున్నారండి. మరి ఫ్రీగా చేయాలి కదండి ఆ పెద్ద మనిషి డాక్టర్ బాబు గారు. సో ఆ బాబు గారు ఫ్రీగా చేయొచ్చు కదా. మరి ఎందుకు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నారు? ఎవరైనా ఒక ఆయుర్వేద డాక్టర్ పంచగ్రహం చేసి తీసుకు దోచుకున్నారంటారు. ఈ మహేష్ బాబు గారు గోల్డ్ మెడిసిన్స్ అయితే దోచేసుకుంటున్నారు అంటారు. మరి ఇక్కడ మమ్మల్ని ఎందుకు అంటున్నారు చెప్పండి? మేము చేసే పనులు చెప్తే అసలు వదిలేలో గుండె అవుతుంది అన్నట్లు. పెద్ద పెద్ద కేసులండి. ఇంకో 100 ఏళ్ళ తర్వాత కూడా ఎవరు చేయలేని టెస్టిమోనియల్స్ చేసామండి. ప్రతివాడు ఏదో మాట్లాడేస్తుంటాడు. వాడికి ఉన్న చిట్టు బ్రెయిన్లో ఏముందండి? మా దగ్గర రాగానే ఆయుర్వేదం నాకు తెలియదండి. మరి ఎవరు చెప్పాలి తెలియదంటే చెప్పండి? తెలియదండి. అదేదో ఆయన హార్వర్డ్ యూనివర్సిటీని PhD చేసుకున్నట్టు మాట్లాడుతుంటాడు. మొహం ఇలా కళ్ళు ఇలా పెద్ద చేసేసి. మరి మాకేం పని లేదా చెప్పండి? ఈ అంటే యాపిల్ అంటారు, ఆ అంటే అమలాపురం అంటారు, ఈ అంటే ఇటుక అంటారు. ఎవరు చెప్పాలి సార్ చెప్పండి? మంచిగా కామన్ సెన్స్ ఉండాలండి. అలోపతిలో ఏ రోగం తగ్గుతుంది, ఏ రోగం తగ్గదు ఫస్ట్ అది తెలుసుకో. వాళ్ళు ఇచ్చి ఉపశమనాన్ని చికిత్స అనుకో నువ్వు భ్రమపడుతుంటే మేమేం చేసేది చెప్పండి? దాన్ని చూసి మురిసిపోతూ ఉంటాడండి. ఇంకా రుమటాలకు సంబంధించిన సబ్జెక్టులోకి ఎంటర్ అయినప్పుడు ఉపశమనం చూసి ఉబ్బి తబ్బిపోయిపోతుంటాడు. వైజాగ్లో ఒక 3-4 డాక్టర్స్ ఉన్నారండి. వాళ్ళంతా ఏంటో ఒరిస్సా నుంచి ఒక గొర్రెలను తోలుకొచ్చుకుంటారండి పేషెంట్లను. బస్సులలో దిగిపోతారు, పొద్దున దిగుతారండి. మొహాలు కడిగేసుకుంటారు. సో వెంటనే టెస్టుల కోసం బ్లడ్ ఇచ్చేస్తారండి. ఆ బ్లడ్ ఇచ్చేటప్పటికి వెర్రి వెంగళప్ప మొహాలు వేసుకొని అలా చూస్తూ ఉంటారండి. 11 గంటల 12 గంటల వరకు. అప్పటి దాకా రిపోర్ట్లలో ఏముంటుందో అంటారు. ఏముండదండి. ఈయన రాసిన మందులలో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వచ్చాయని చెక్ చేసుకుంటూ ఉంటారండి. అంతే ఉండదండి. లేదంటే రుమటాలజిస్ట్ ఎవరైనా పట్టుకొచ్చి డిబేట్కి పంపించండి, నేను మాట్లాడతాను ఎందుకు రాస్తారు టెస్టులు అని ఆయనను. సో ఇట్లాగా ఆ టెస్టులు రాసేసిన తర్వాత ఇంకేం ఉండదండి. ఆయన రాసేది కూడా ఏముండదండి. ఓ స్లిప్ ఉంటుంది, దాంట్లో మెథట్రక్సేట్ ఒకటి, SAQ ఒకటి, ప్రెడిసలాన్ ఒకటి, ఓ పెయిన్ కిల్లర్ ఒకటి, ఇంకేదో సపోర్టివ్ డ్రగ్ ఉంటుంది. స్లిప్ ఉంటుంది. స్లిప్ టపక్కుమని అంటించేసేస్తాడు. బాబు నీ ట్రీట్మెంట్ అయిపోయింది, మీ కెన్ గో అంటాడు. అంతే. ఇంకా సడన్గా వెళ్ళేసి ఏదో పాపం అదో ఏదో తినేసి ఇంకా బస్సు ఎక్కుతాడండి. మళ్ళీ ఒరిస్సా వెళ్ళాలి కదండి. అక్కడ RMP డాక్టర్లు అందరూ కట్టి పంపిస్తూ ఉంటారు. ఇదే అండి వైద్యం అక్కడ. అదే ఆయుర్వేద వైద్యం నా బోటి వాడి దగ్గరికి వస్తే ఎంత అద్భుతంగా తగ్గుతుందంటే అసలు అలాంటివన్నీ కొన్ని ప్రముఖ మీడియా ఛానల్లో నావన్నీ కొన్ని వందలు ఉంటాయి అన్నట్లు చెప్పండి. మరి ఇది ఎవరు తెలుసుకోవాలండి? మనం కాబట్టి ఎవరు తెలుసుకుంటారు చెప్పండి? ఎంత చెప్పినా ఆ ఉపశమనానికే ఓటేస్తాడు తప్ప ఇక్కడ ఉపశమనం ప్లస్ చికిత్సకు మాత్రం ఓటేయడు. సో ఈ కాంట్రాస్ట్లో జలం ఉన్నారు సంజయ్ గారు. సో వీళ్ళను మార్చే ప్రయత్నం విధాల మనం ఉన్నాము, వైద్యం చేస్తున్నాము, ప్రభుత్వం మాకు డిగ్రీలు ఇచ్చింది, మేము వాళ్ళతో సరిసమానంగా చదువుకున్నాము. మా చదువు అటు వాళ్ళది ఇంగ్లీష్ డాక్టర్లకు సంబంధించినటువంటి చదువులు చదువుకోవాలి, ఆయుర్వేదం చదువుకోవాలి, పోటీ పడాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి,
పనితనం చేసి చూపిస్తేనే మాకు ఓటు పడతాయి తప్ప ఇంగ్లీష్ డాక్టర్ దగ్గర ఎగురుకుంటూ గంతులు వేసుకుంటూ ఏమి రంకెలు వేసుకుంటూ ఏం చేసినా మాకు ఇక్కడ పడదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.